నమస్తే వెల్కమ్ టు జిల్లా డైరీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ములుగు జిల్లాలో అభివృద్ధి పనులు ప్రారంభించిన సీతక్క రైతు సేవా సహకార సంఘం కాంప్లెక్స్ ఓపెన్ చేసిన మంత్రి అసదుద్దీన్ ఓవైసీపై చన్గోముల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ప్రమాణ స్వీకారంలో ఎంపీ అనుచిత వ్యాఖ్యలని కంప్లైంట్ ఖమ్మంలో సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలంగాణ బొగ్గు గనులు సింగరేణికే ఇవ్వాలని డిమాండ్ తిరుమల బాలాజీ నగర్లో ఆరణి శ్రీనివాసులు పర్యటన ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న తిరుపతి ఎమ్మెల్యే పాపికొండల విహారయాత్రకు బ్రేక్ ప్రకటించిన అధికారులు తుపాను హెచ్చరికల నేపథ్యంలో యాత్ర నిలిపివేత నిర్ణయం ములుగు జిల్లాలో పర్యటించారు మంత్రి సీతక్క పలు అభివృద్ధి పనులను ఆమె ప్రారంభించారు మంగపేట మండల కేంద్రంలో నాబార్డు నిధులతో నిర్మించిన రైతు సేవా సహకార సంఘం కాంప్లెక్స్ భవనాన్ని సీతక్క ప్రారంభించారు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర్ ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ చిత్రా మిశ్రాతో పాటు పలువురు అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు చాలా వరకు పనులు చాలా ఫాస్ట్ గా డెవలప్ అవుతున్నాయి మనం వస్తున్నప్పుడు కూడా రోడ్ ఒకటి చాలా మంచిగా అయింది బ్రిడ్జ్ కూడా ఆల్మోస్ట్ పని ఫాస్ట్ గా జరుగుతుంది ఒక డెవలప్మెంట్ కి సంకేతంగా ములుగు జిల్లా ఈ రోజు ఆ దిశగా ముందుకు వెళ్తుంది దానికి ప్రధాన పాత్ర వహిస్తూ మమ్మల్ని కూడా టైంకి ఎప్పటికప్పుడు గైడ్ చేస్తూ పూర్తి ములుగు జిల్లాకి ప్రగతి పథంలో తీసుకుపోవడానికి మనకు కూడా చాలా ఆతృతగా మనం పనిచేయడానికి రెడీగా ఉన్నాం దీనికి మీరు అందరి సహకారం కావాలి ఈ రోజు ఇంత మంచిగా వచ్చిన భవనం ఈ రోజు ఒక రైతుల ప్రగతికి కేంద్రం సంకేతం అవ్వాలి అని కోరుకుంటూ మీరు చేస్తున్న పనిని కూడా ఇంకా ముందు మంచిగా చేయమని చెప్తూ భూపాలపల్లి అడిషనల్ కలెక్టర్ గారు కూడా చేస్తున్నారు పిఓ గారు కూడా రోజు తన బాధ్యతగా తను కూడా తిరుగుతుంది కాబట్టి ఎలాంటి భిన్నాభిప్రాయం లేకుండా అభివృద్ధి లక్ష్యంగా ఐక్యతే లక్ష్యంగా కలిసి పని చేసుకుని ఈ మండలాలను మోడల్ మండలాలుగా మనం తీర్చిదిద్దుకుందామని తెలియజేస్తూ భూపాలపల్లి అడిషనల్ కలెక్టర్ గారు కూడా చేస్తున్నారు పిఓ గారు వికారాబాద్ జిల్లా పూడూరు మండలం చన్గోముల్ పోలీస్ స్టేషన్లో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపై బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం సమయంలో ఎంపీ అనుచిత వ్యాఖ్యలు చేశారని పూడూరు మండల బీజేపీ అధ్యక్షుడు రాఘవేందర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేసే సమయంలో జై పాలస్తీనా అని అసదుద్దీన్ ఓవైసీ నినదించడాన్ని తప్పుపట్టారు అసదుద్దీన్పై కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు చేపట్టాలని బీజేపీ నేతలు పోలీసులకు విజ్ఞప్తి చేశారు అసదుద్దీన్ లోక్సభ సభ్యత్వం రద్దు చేసి పీటీ యాక్ట్ పెట్టాలని దేశ ప్రజలకు ఎంపీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు భారత పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికైన హైదరాబాద్ ఎంఐఎం పార్టీకి చెందిన ఎంపీ ఓవైసీ గారు పార్లమెంట్ లో ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ప్రమాణ స్వీకారం చేసినాక జై పాలస్తీనా అని విధానం చేయడం చాలా దురదృష్టకరం అసదుద్దీన్ ఓవైసీని వెంటనే ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేసి ఆయనను వెంటనే అరెస్టు చేసి పీడీ యాక్ట్ పెట్టి జైలు పంపవలసిందిగా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం భారతదేశంలో భారత రాజ్యాంగం అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి ఎన్నికైన ఎంపీ ఓవైసీ గారు వేరే దేశాన్ని పార్లమెంట్ లో పోవడం చాలా మంచి పద్ధతి కాదు కాబట్టి ఆయన అసదుద్దీన్ ఓవైసీ భారతదేశ ప్రజలందరికీ క్షమాపణ చెప్పి సభ్యత్వానికి రాజీనామా చేయవలసిందిగా కోరుకుంటున్నాం తెలంగాణలోని సింగరేణి బొగ్గు గనులకు ఎలాంటి షరతులు లేకుండా సింగరేణి కంపెనీకి ఇవ్వాలనే డిమాండ్ ఖమ్మంలో సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం బొగ్గు గనులను వేలం వేయటాన్ని మానుకోవాలని సిపిఎం నేతలు సూచించారు
రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఉన్న సింగరేణిని రాష్ట్రాల హక్కులను హరించి కేంద్ర ప్రభుత్వం ఇష్టానుసారం వేలం వేయాలనుకోవడం దుర్మార్గమని ఖండించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వేలం పాటలను మానుకోవాలని, లేదంటే వచ్చే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని సిపిఎం నేతలు హెచ్చరించారు. చేసేటువంటి చర్యల్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని చెప్పి తెలంగాణలో ఉన్నటువంటి బొగ్గు బావుల్ని సింగరేణి సంస్థకే ఎటువంటి షరతులు లేకుండా అప్పగించాలని చెప్పి డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని జిల్లా కేంద్రాల్లో బొగ్గు గనుల ప్రాంతాల్లో ఇవాళ నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈరోజు ఖమ్మంలో కూడా నిరసన కార్యక్రమం కొనసాగుతూ ఉంది. బీజేపీ ప్రభుత్వం గత 10 సంవత్సరాల్లో 200 పైగా బొగ్గు బాకుల్ని ప్రైవేటు పరం చేసింది. సింగరేణి అనేది రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ. ఇది కేంద్రానికి రాష్ట్రానికి సమానమైనటువంటి వాటా ఉన్నటువంటి సింగరేణిలో రాష్ట్రాల హక్కులను హరించి వాళ్ళ కేంద్రం ఏకపక్షంగా ఇలా బిడ్డింగ్లు పెట్టి వాళ్ళ ప్రైవేటు పరం చేసే ప్రయత్నం చేస్తాం. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. రెండోది, రాష్ట్ర ప్రభుత్వం కూడా సింగరేణికి బొగ్గు బావులు కేటాయించాలని చెప్పి అంటూనే వాళ్ళ ఏలంపాట్లో పాల్గొంటుంది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. సింగరేణి బొగ్గు బావుల్ని ఏలం వేసేటువంటి చర్యల్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని చెప్పి తెలంగాణలో ఉన్నటువంటి బొగ్గు బావుల్ని సింగరేణి సంస్థకే ఎటువంటి షరతులు లేకుండా అప్పగించాలని చెప్పి డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని జిల్లా కేంద్రాల్లో బొగ్గు గనుల ప్రాంతాల్లో ఇవాళ నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈరోజు ఖమ్మంలో కూడా నిరసన కార్యక్రమం కొనసాగుతూ ఉంది. బీజేపీ ప్రభుత్వం గత 10 సంవత్సరాల్లో 200 పైగా బొగ్గు బాకుల్ని ప్రైవేటు పరం చేసింది. సింగరేణి అనేది ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు కాంగ్రెస్ నాయకులు ఇంతవరకు నెరవేర్చలేదని ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాతా మధు విమర్శించారు. అమలు కాని హామీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఆయన ఆరోపించారు. 10 ఏళ్లలో కేసీఆర్ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే వాటి అమలుకు కూడా కాంగ్రెస్ సర్కార్కు సాధ్యం కావడం లేదని మధు ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఉచిత బస్సు, ఉచిత కరెంటుకు సంబంధించిన బిల్లులను ఆయా సంస్థలకు చెల్లించలేదన్నారు. పక్క రాష్ట్రంలో ఏర్పడ్డ కొత్త ప్రభుత్వం హామీల అమలుపై కసరత్తు చేస్తుంటే తెలంగాణలో 6 నెలల్లో ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నదా లేదా అనే పరిస్థితుల్లో క్వశ్చన్ మార్కు ప్రజల్లో కలుగుతున్నటువంటి సందేహం, ప్రజలు చర్చించుకుంటున్నటువంటి సందర్భం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో మేము అధికారంలో రాగానే 90 రోజులు 100 రోజుల్లో మేము అన్నీ నెరవేరుస్తామని వారి నోటి నుంచి చెప్పినటువంటి మాట. మేము బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా చెప్పట్లేదు. మేనిఫెస్టోలో చెప్పినటువంటి అనేక విషయాల మీద ఈ రోజుకి స్పష్టత అనేది లేదు. ఆ యొక్క హామీలని అమలు చేయటానికంటే అలవిగాని హామీలని అమలు చేయటానికి ఉన్న ఇబ్బందులు ఏందో కాంగ్రెస్ పార్టీకి తెలుసు, కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలుసు. ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నదా లేదా అనే పరిస్థితుల్లో క్వశ్చన్ మార్కు ప్రజల్లో కలుగుతున్నటువంటి సందేహం. శ్రీవారి దర్శనానికి వచ్చిన ఎమ్మెల్యే శ్రీనివాసులు తిరుమలలోని బాలాజీనగర్ను సందర్శించారు. బాలాజీనగర్లో నివాసం ఉన్న వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కోరుకున్న కోరికలు నెరవేర్చారని, శ్రీవారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించినట్లు ఎమ్మెల్యే ఆరణి తెలిపారు. నీరు, డ్రైనేజీ, వర్షం పడినప్పుడు వాన నీళ్లు పోయేందుకు కాలువలు ఏర్పాటు చేయాలని తిరుమల ప్రజలు కోరుతున్నారని ఆరణి తెలిపారు. బాలాజీనగర్ అటవీ ప్రాంతం పక్కన ఉండడం వల్ల చిరుత పులులు, అడవి పందులు లాంటి జంతువులు రాకుండా చుట్టూ ఇనుప కంచె ఏర్పాటు చేయాలని గతంలో అధికారులకు సూచించినట్లు చెప్పారు. సమస్యలపై అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని శ్రీనివాసులు తెలిపారు. కామేశ్వరో వై శ్రవణో దదాతు. శ్రీ క్రోధి నామ సంవత్సరే ఉత్తరాయణే గ్రీష్మర్దౌ జ్యేష్ఠమాసే ఆదిత్యవర్ణం నమస్తు పారే సర్వాణి రూపాణి విజిత్యయ మాసగో సృజామసే. ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దర్శనానికి రావడం జరిగింది. ఆయన మొక్కులు కూడా, ఆయన దగ్గర నేను మొక్కున్న మొక్కులు కూడా తిరుమల వెంకటేశ్వర స్వామికి తలనీలాలు సమర్పించి కుటుంబ సమేతంగా వచ్చి వెంకటేశ్వర స్వామికి మొక్కులు చెల్లించడం జరిగింది. అందులో భాగంగా మొట్టమొదటిగా తిరుమలలో బాలాజీనగర్ కాలనీలో మొట్టమొదటిగా జన సైనికులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు అందరూ కూడా కలిసి అద్భుతంగా మొన్న జరిగిన ఎలక్షన్స్ లో దాదాపు 2000 ఓట్లు మెజారిటీగా, 5000 ఓట్లుంటే 2000 మెజారిటీగా తెప్పించిన తిరుమల బాలాజీ కాలనీ వాసులకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని కూడా వారికి పేరు పేరున నమస్కరిస్తున్నా.
తిరుమల ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దర్శనానికి రావడం జరిగింది. ఆయన మొక్కులు కూడా ఆయన దగ్గర నేను మొక్కున్న మొక్కులు కూడా తిరుమల వెంకటేశ్వర స్వామికి. పాపం కోడెగిత్తలు కథనం అధికారుల్లో చలనం తీసుకొచ్చింది. స్వతంత్ర ఛానల్ ప్రసారం చేసిన ఈ కార్యక్రమంలో కదిలిన ఆఫీసర్లు రాజన్న కోడల బాగోగులపై ఫోకస్ పెట్టారు. మెరుగైన సౌకర్యాల ఏర్పాట్లపై దృష్టి సారించారు. దక్షిణ కాశీగా పిలువబడే ప్రముఖ శైవ క్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం అంటేనే కోడె మొక్కులకు ప్రసిద్ధి. కోడెను కడితే చాలు కోరిన కోరికలు తీర్చే రాజన్న కోడెలకు రక్షణ కరువవడం, అధికారులు నిర్లక్ష్యం వహించడంతో మూగ జీవాలు అల్లాడిపోయాయి. దీంతో గోశాలలో కోడెల కష్టాలపై పాపం కోడెగిత్తలు అనే ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది స్వతంత్ర ఛానల్. అధికారుల నిర్లక్ష్యాన్ని కళ్లకు కట్టినట్టుగా చూపించింది. ఈ కథనంపై స్పందించిన అధికారులు గోశాల వద్ద మెరుగైన సౌకర్యాలు కల్పించే ఏర్పాట్లలో మునిగారు. ఈ క్రమంలోనే బురదలో అల్లాడిపోయిన గోవుల సంరక్షణ కోసం గోశాల వద్ద మట్టి, మొరం పోయించారు. అంతేకాదు తిప్పాపూర్ గోశాలలో పశుసంవర్ధక శాఖ అధికారులు మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ ఆదేశాల మేరకు నిర్వహించిన వైద్య శిబిరంలో సుమారు 1500 కోడెలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనారోగ్య కారణాలతో బాధపడుతున్న కోడెలకు సెలైన్లు, బి కాంప్లెక్స్ ఇంజెక్షన్లు వేశారు. ఈ సందర్భంగా 15 మంది వైద్యులు, పారామెడికల్ సిబ్బందితో కలిసి గోశాలలోని కోడెలనన్నింటినీ పరిశీలించి వివిధ రుగ్మతలతో, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కోడెలకు వైద్యం చేసినట్టు తెలిపారు జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి కొమరయ్య. గోశాల విస్తీర్ణం తక్కువగా ఉండడం, కోడెల సంఖ్య ఎక్కువగా ఉండడంతో కోడెలు ఇబ్బంది పడుతున్నాయన్నారు. దీనిపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించామని, సీఎంఓ నుండి అనుమతి వచ్చిన వెంటనే ఉన్నత స్థాయి కమిటీ వేసి కోడెల ఇబ్బందులను తీర్చేందుకు చర్యలు ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. ఇప్పుడు వర్షాలు పడ్డాయి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కోడెలకు మేము ఒక మెగా క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో 15 మంది డాక్టర్లు మరియు ఒక 25 మంది పారా సిబ్బందితో ఇక్కడికి వచ్చి మేము అన్ని రకాల పశువులను పరీక్షిస్తున్నాము. గత మే నెలలో 29వ తారీఖు నాడు పెద్ద ఎత్తున క్యాంపు చేయడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి ఎనిమల్స్ అప్పుడు 1175 ఎనిమల్స్ ఉండి ఇందులో ఇప్పుడు ఈరోజు ఈ యాజ్ పర్ రికార్డు మనం చూసినట్టయితే 1540 దాకా ఉన్నాయి. ఇందులో కొన్ని హెవీ క్రౌడ్ ఉండడం వల్ల ఈ ప్రాబ్లం అవుతుంది. దీనికి గాను ఇక్కడ ప్రభుత్వానికి ఇక్కడున్న ఈఓ గారు దీన్ని డిస్పోజ్ చేయడానికి ఒక కమిటీ ఫామ్ చేయాలని కమిషనర్ గారికి రాయడం జరిగింది. దానికి వీళ్ళు ఒక విఎల్ రిక్రూట్మెంట్ చేసుకున్నారు. పాలిటెక్నిక్ డిప్లొమా వాళ్ళని 2 విఏలను రిక్రూట్ చేసుకున్నారు. ఇక్కడ ఉన్న ఒక 4 అటెండర్లకు కూడా మేము ట్రైనింగ్ చేయడం జరిగింది. దానికి మన డాక్టర్ గారు సూపర్విజన్ లో వాళ్ళు పనిచేస్తున్నారు. రాజన్న ఆలయానికి 2 గోశాలలుండగా ఒకటి కట్ట కింద, రెండోది తిప్పాపురంలో ఉంది. వానాకాలంలో కోడెల సంరక్షణలో చర్యలు చేపట్టాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో ఇటీవల కురుస్తున్న వానలకు గోశాల మొత్తం బురదమయంగా మారింది. వారం రోజులుగా దాదాపు 1000 కోడెలు ఆ బురద నీటిలోనే అవస్థలు పడ్డాయి. అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి. మరోవైపు మేత వేయాలన్నా కష్టంగా మారింది. ఏటా కోట్లాది రూపాయల ఆదాయం తెచ్చిపెడుతున్న కోడెల సంరక్షణపై దేవాదాయ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఇలా పాపం కోడెగిత్తలు కార్యక్రమానికొచ్చిన స్పందనతో అధికారులు కోడెల సంరక్షణ చర్యలకు పూనుకున్నారు. దీంతో స్వతంత్ర ఛానల్ ప్రసారం చేసిన కథనాన్ని ప్రశంసిస్తున్నారు గోరక్షకులు, జంతు ప్రేమికులు. అలాగే ఎప్పటికప్పుడు సంరక్షణ చర్యలుంటేనే కోడెలు ఆరోగ్యంగా ఉంటాయని, ఇకనైనా అధికారులు ఇదే పనితీరును కొనసాగించాలని సూచిస్తున్నారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున ఏమాత్రం నిర్లక్ష్యం తగదని అంటున్నారు. వికారాబాద్ జిల్లా పరిగి ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సందర్శించారు. నస్కల్ కేజీబీవీలో విద్యార్థుల అస్వస్థత ఘటనపై ఆయన ఆరా తీశారు. విద్యార్థులు అస్వస్థతకు గురవడానికి గల కారణాలను వైద్యులను కలెక్టర్ ప్రతీక్ జైన్ అడిగి తెలుసుకున్నారు. పరిగి ఆసుపత్రిలో వైద్య సదుపాయాలు, సిబ్బంది వివరాలను డీసీహెచ్ ప్రదీప్ కుమార్ను అడిగి తెలుసుకున్నారు. వైద్యం కోసం ఆసుపత్రికి వచ్చే రోగులకు సరైన చికిత్స అందించాలని సిబ్బందికి కలెక్టర్ సూచించారు.
హైదరాబాద్ జిల్లా సత్తుపల్లి రవాణా శాఖ కార్యాలయంలో ఉద్యోగులు పెన్ డౌన్ చేపట్టారు. దీంతో కార్యాలయంలో పనులు నిలిచిపోయాయి. హైదరాబాద్ జేటీసీ కార్యాలయంలో జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషన్ రమేష్ పై దాడికి నిరసనగా వారు పెన్ డౌన్ చేశారు. జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేష్ పై ఆటో యూనియన్ నాయకుడు చేసిన దాడికి నిరసనగా పెన్ డౌన్ చేసినట్లు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ యోగేశ్వర్ జాదవ్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖ కార్యాలయాల్లో అధికారులు సిబ్బంది పెన్ డౌన్ చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ అధికారులపై దాడి చేయడం అమానుషమన్నారు. ఇలాంటి చర్యలను తాము ఖండిస్తూ పెన్ డౌన్ చేస్తున్నట్లు యోగేశ్వర్ జాదవ్ తెలిపారు. హైదరాబాద్ కార్యాలయంలో ఏడీసీ రమేష్ గారి పైన ఆటో యూనియన్ నాయకుడు దాడి చేయడాన్ని ఖండిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖ ఆఫీసుల్లో పెన్ డౌన్ చేయడం జరిగింది. ఈరోజు ఏ అప్లికేషన్ కూడా స్వీకరించబడవు. ఏమైనా అప్లికేషన్ వస్తే రేపు అవి స్లాట్లు కానీ రేపు మూవ్ చేయబడతాయి. కాబట్టి అప్లికెంట్ ఎవరైతే వస్తున్నారో ఈరోజు స్లాట్ ఉన్న వాళ్ళు రేపు తిరిగి ఆఫీస్ మళ్ళీ యథావిధిగా కొనసాగుతుంది. జేటీసీ హైదరాబాద్ కార్యాలయంలో ఏడీసీ రమేష్ గారి పైన ఆటో యూనియన్ నాయకుడు దాడి చేయడాన్ని ఖండిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖ ఆఫీసుల్లో పెన్ డౌన్ చేయడం జరిగింది. ఈరోజు హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేష్ పై భౌతిక దాడిని ఖండిస్తూ వారు నిరసన తెలిపారు. ఆటో యూనియన్ నాయకుడు అమానుల్లా ఖాన్ హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేష్ ఛాంబర్లోకి చొరబడి భౌతిక దాడి చేయడంపై ఆందోళన వ్యక్తం చేశారు. అమానుల్లా ఖాన్ వెంటనే అరెస్ట్ చేయాలని ఉద్యోగులు ఎంవీఏ వరప్రసాద్ డిమాండ్ చేశారు. వైరా రవాణా శాఖ కార్యాలయంలో సిబ్బంది పెన్ డౌన్తో ఆఫీస్ ఖాళీగా కనిపించింది. దీంతో ఆర్టీ ఆఫీస్కు వచ్చిన దరఖాస్తుదారులు వెనుతిరిగి వెళ్లిపోయారు. బ్లాక్ డేగా పరిగణిస్తున్నాము. నిన్న రవాణా శాఖ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేష్ గారి మీద ఆటో యూనియన్ ప్రెసిడెంట్ అహ్మదుల్లా ఖాన్ ఒక అవాంఛనీయ సంఘటనకు పాల్పడి సార్ మీద దాడికి ప్రయత్నించారు. దీని మీద అతని మీద చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రవాణా శాఖ కార్యాలయాల్లో రెండవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం నిర్మల్ కలెక్టర్ కార్యాలయం ముందు ఏబీవీపీ ధర్నా నిర్వహించింది. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద విద్యార్థులు నిరసన చేపట్టారు. పాఠశాలల్లో యూనిఫామ్, బుక్స్ పేరిట యాజమాన్యాలు ఆర్థిక దోపిడీకి పాల్పడుతున్నాయని ఏబీవీపీ నాయకులు ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలో పుస్తకాలు అమ్ముతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలోని ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ నాయకులు శివ డిమాండ్ చేశారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో ఈరోజు డిఓ ఆఫీస్ ముట్టడి చేయడం జరిగింది. ఎందుకంటే నిర్మల్ జిల్లాలో పాఠశాలలో విచ్చలవిడిగా బుక్స్ కానీ యూనిఫామ్ కానీ విచ్చలవిడిగా లక్షలు ఫీజులు వసూలు చేయడం జరుగుతుంది. దీనికి పలుమార్లు డిఓ గారికి, ఎంఓ గారికి వినతి పత్రాలు ఇచ్చినా కానీ పుస్తకాలు సీజ్ చేయడం లేదు. మేము వెళ్ళినా కానీ పట్టించుకునే దాఖలా లేకుండా పోతుంది. దీనిని వెంటనే దీనిపై పాఠశాలపై అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీలోని పాపికొండల విహారయాత్రకు బ్రేక్ పడింది. తుఫాను హెచ్చరికలు రావడంతో ప్రభుత్వ అధికారులు పాపికొండల విహారయాత్రకు బ్రేక్ ఇవ్వాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ అధికారులు 4 రోజుల పాటు పాపికొండల విహారయాత్రను నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. తుఫాను తగ్గిన తర్వాత మళ్లీ విహారయాత్ర పునః ప్రారంభమవుతుందని తెలిపారు. పిల్లలను పనిలోకి పంపించడం చట్టపరంగా నేరమని చిత్తూరు జిల్లా సెక్టోరియల్ అధికారి అజయ్ కుమార్ రెడ్డి అన్నారు. చదువుకునే పిల్లలను పనిలో కాదు బడికి పంపించాలని ఆయన సూచించారు. నేడు నేను బడికి పోతా అనే కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి అజయ్ కుమార్ రెడ్డి ర్యాలీ నిర్వహించారు. అనంతరం పట్టణంలోని పలు పాఠశాలలను ఆయన సందర్శించారు. బడికి రాని 5 పిల్లలను గుర్తించి వారి తల్లిదండ్రులకు పిల్లల చదువు ప్రాముఖ్యత తెలియజేసినట్లు చెప్పారు. చదువుకునే పిల్లలను పనిలో పెట్టుకుంటే చట్టరీత్యా నేరమని దుకాణ యజమానులు, వ్యాపారులను అజయ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అభిమానులు యాదగిరిగుట్ట మండలం సైదాపురం నుండి యాదగిరిగుట్ట వైకుంఠ ద్వారం వరకు పాదయాత్ర చేశారు. ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యకు మంత్రి పదవి రావాలని కోరుతూ వారు పాదయాత్ర చేశారు.
యాదగిరిగుట్ట వైకుంఠ ద్వారం వరకు పాదయాత్ర చేసిన అభిమానులు ఐలయ్యకు మంత్రి పదవి రావాలని పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టారు. ప్రజాసేవ చేసి ప్రజల కోసం అహర్నిశలు కృషి చేసే బీసీ వర్గానికి చెందిన ఐలయ్యకు కాంగ్రెస్ పార్టీ మంత్రి పదవి ఇవ్వాలని వారంతా కోరారు. ఆలేరు ఎమ్మెల్యే గారు బీలేలే గారికి మంత్రివర్గంలో చోటు కల్పించాలని భారీ ఎత్తున సైదాపురం గ్రామం నుండి యాదగిరిగుట్ట వరకు భారీ ఎత్తున పాదయాత్ర చేయడం జరిగింది. అలాగే లక్ష్మీనరసింహస్వామిని వేడుకోవడం జరిగింది. అలాగే కొబ్బరికాయలు కొట్టి మా సైదాపురం యూత్ తరఫున ప్రతి ఒక్కరం వచ్చి లక్ష్మీనరసింహస్వామిని వేడుకోవడం జరిగింది. అలాగే ఐలయ్య పేదల పెన్నిధి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, అలాగే కాంగ్రెస్ కోసం అనునిత్యం కొట్లాడే వ్యక్తి బీలేలే గారు. అతనికి మంత్రివర్గంలో చోటు కల్పించాలి. బీసీ బిడ్డ మంత్రివర్గంలో చోటు రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మూడపల్లిలో శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం వేద మంత్రోచ్చరణల మధ్య వైభవంగా జరిగింది. ఆలయం శాశ్వత చైర్మన్ విశాఖ ఇండస్ట్రీస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జేపీరావు దంపతులు గ్రామస్తుల ఆధ్వర్యంలో కళ్యాణోత్సవం వైభవంగా కొనసాగింది. ఆలయ అర్చకులు దేవాలయ ప్రతిష్ఠ బ్రహ్మోత్సవ కార్యక్రమం నిర్వహించారు. పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మహోత్సవాన్ని 2 గంటల పాటు నిర్వహించారు. గ్రామస్తులు భారీ సంఖ్యలో ఉత్సవంలో పాల్గొన్నారు. హారతి, మంత్రపుష్పం, భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయ కమిటీ సభ్యులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. నిర్వహించబడుతుంది. ఈ రోజు దండకీ నది నుంచి తీసుకొని వచ్చినటువంటి ఒక సాలగ్రామాన్ని కూడా దేవాలయ గర్భాలయంలో ప్రతిష్టాపన చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం జ్యేష్ఠ బహుళ సప్తమి రోజు వైభవోపేతమైనటువంటి కళ్యాణాన్ని ఊరు ప్రజలందరి యొక్క సమక్షంలో బ్రహ్మాండంగా 4 సంవత్సరాల నుంచి కార్యక్రమం ఈ జ్యేష్ఠ బహుళ సప్తమి రోజున నిర్వహించుకోవడం జరుగుతుంది. మూడపల్లి పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ప్రతిష్టా బ్రహ్మోత్సవ కార్యక్రమం నిర్వహించబడుతుంది. 2021 ఊరి ప్రజల తరఫున వారందరికీ శుభాకాంక్షలు. ఈరోజు సరిగ్గా 3 సంవత్సరాలు అయింది మా దేవుని ఇక్కడ వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించుకొని ఈరోజు ప్రతిష్ట మహోత్సవం చేసుకున్నాం. ఈ ప్రతిష్ట మహోత్సవం యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే మేము ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చేసుకోవాలని, దేవుని పుట్టినరోజుగా మేమందరం పండుగ చేసుకోవాలని, ప్రజలందరికీ మంచి పంటలు పండి మంచి సమృద్ధిగా అందరూ మంచిగా జీవించాలని, వారి అందరికీ కూడా మంచి సంతృప్తికరంగా ఉండాలని. సూర్యాపేట జిల్లా కూచిపూడి ఆంజనేయ స్వామి దేవాలయంలో సుదర్శన నరసింహ యాగం నిర్వహించారు. గ్రామ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఈ యాగాన్ని చేశారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రధాన అర్చకులు లక్ష్మీ నరసింహాచార్యుల ఆధ్వర్యంలో ఈ యాగం జరిగింది. గ్రామ ప్రజలంతా సుఖశాంతులతో పాడి పంటలు వర్ధిల్లాలని సంకల్పించి యాగం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. దేవాలయం అభివృద్ధి, దేవాలయ నిర్మాణం త్వరగా పూర్తి కావడం కోసం ఈ కార్యక్రమాన్ని సంకల్పించామన్నారు. గ్రామంలో ఒకే చోట 8 దేవాలయాలు ఉన్నాయని, కూచిపూడి త్వరలోనే పుణ్యక్షేత్రం అవుతుందన్నారు. ఆంజనేయ స్వామి వారికి కూచిపూడిలో స్వర్గారోహణ చేసుకుంటూ తన భక్తిని ఈ గ్రామంలో వదిలి వెళ్ళాడని ఒక ఐతిహ్యం. ఎందుకంటే అలా చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ ఊరిలో ఉండబడే ప్రతి ఒక్క పౌరుడు కూడా రామభక్తుడైన ఆంజనేయ స్వామి భక్తులే. అట్లాంటి అందరూ కలిసి రాముడికి ఒక మంచి ఆలయం కట్టాలి అనేటువంటి దీక్ష తీసుకొని సంకల్పానికి వికల్పం లేకుండా 7 మందిరాలను ఈ గ్రామంలో లక్ష్మీ నరసింహాలయము, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తెలంగాణ ఎమ్మెల్సీ సుంకరిరాజు, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, సినీ నటి హేమ వేర్వేరుగా శ్రీవారి సేవలో పాల్గొన్నారు. వీఐపీలకు టీటీడీ అధికారులు దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. జిల్లా డైరీ విశేషాలు. నమస్తే.